అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియాతో కూడినటువంటి క్వాడ్ విదేశాంగ మంత్రులు తాజాగా ఢిల్లీలో సమావేశమైన సందర్భంగా ఒక ఉమ్మడి ప్రకటన, ఒక సంయుక్త ప్రకటనని విడుదల చేశారు. ఆ సంయుక్త ప్రకటనలో ఉత్తర కొరియా తక్షణం అణ్వాయుధ నిర్మూలన చేపట్టాలి అని, సంపూర్ణ అణ్వాయుధాన్ని నిర్మూలించే దిశగా వాళ్ళు ముందుకెళ్ళాలి అని, విధ్వంసకర ఆయుధాలు, బాలిస్టిక్ క్షిపణులను తయారు చేయడం ఆపేయాలి అని, మీ సైబర్ కార్యకలాపాలు చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఆ సైబర్ కార్యకలాపాల ద్వారా వస్తున్నటువంటి డబ్బులు ఏదైతే ఉందో దాన్ని ఆయుధాల అభివృద్ధికి ఉపయోగించుకుంటున్నారు కాబట్టి మీ సైబర్ కార్యకలాపాల మీద కూడా ఆంక్షలు విధించుకోవాలి అని, ఈ క్వాడ్ విదేశాంగ అంటే మొత్తం మీద క్వాడ్ దేశాల తరపున అందరు విదేశాంగ మంత్రుల సమావేశమే ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. అండ్ అదే సమయంలో ఉత్తర కొరియాకు ఆయుధాలు కానీ, ఆయుధాలకు సంబంధించిన సామాగ్రి కానీ వాళ్ళకు బదిలీ చేయడం కానీ, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా కొనడం కానీ వీటన్నిటి మీద పూర్తిగా ఆంక్షలు కొనసాగుతాయి అని చెప్పి కూడా క్వాడ్ విదేశాంగ శాఖ మంత్రులు తాజాగా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ క్రమంలో ఈ సంయుక్త ప్రకటన మీద అంటే పూర్తిగా అణు నిరాయుధీకరణ చేయాలన్నది వీళ్ళు చేసిన డిమాండ్. దీని మీద ఉత్తర కొరియా అఫీషియల్గానే స్పందించారు. అఫీషియల్గా స్పందించుకుంటూ భారత్, ఆస్ట్రేలియా, జపాన్ వీళ్ళ ముగ్గురిని ఉద్దేశించి అమెరికా యొక్క ఏకపక్ష ఆధిపత్యానికి మీరు సాధనాలుగా మాత్రమే ఉపయోగపడుతూ ఉన్నారు. ఉత్తర కొరియా సార్వభౌమత్వ ఉత్తర కొరియాలోకి మీరు వేలు పెట్టకపోవడం మీకే మంచిది. మేమెట్టి పరిస్థితుల్లోనూ అణు నిరాయుధీకరణ మేము చెయ్యం. బాలిస్టిక్ క్షిపణులు అండ్ ఆయుధాల తయారీ మేమనేది ఖచ్చితంగా నిలిపివేయము. అమెరికా విధానాలు ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి అన్నది బ్రహ్మాండంగా మాకు తెలుసు. సో ఇటువంటి ప్రకటనలను మేము పూర్తిగా తిరస్కరిస్తూ ఉన్నాం. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా వీళ్ళు కనుక ఉత్తర కొరియా సార్వభౌమత్వంలోకి మా సార్వభౌమాధికారాన్ని దెబ్బతీస్తామంటే, మా సార్వభౌమాధికారంలో చేయి పెడతాము అని అంటే కరెక్టు కాదు. ఇటువంటి ప్రకటనలు మీరు ఇంకొకసారి విడుదల చేయకూడదు. అమెరికా ఆధిపత్య ధోరణిని ఉత్తర కొరియా ఎప్పటికీ సహించదు. జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా లాంటి దేశాలు అమెరికా యొక్క ఆధిపత్యానికి చాలా క్లియర్గా ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతున్నారు అని. అమెరికా ఏకపక్ష ఆధిపత్య లక్ష్యాల సాధనకు ఉపయోగపడే రాజకీయ దౌత్య సాధనంగా మాత్రమే వీళ్ళు ఉపయోగపడుతున్నారు అని చెప్పి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తరపున ఆ దేశ విదేశాంగ అధికార ప్రతినిధి అఫీషియల్గానే ఒక ప్రకటన విడుదల చేశారు. సో యాక్చువల్గా మా సార్వభౌమాధికారంలో వేలు పెడితే మేమైతే చూస్తూ ఉండం. అమెరికా ఏకపక్ష ఆధిపత్యానికి మీరు ఎందుకు మద్దతు ఇస్తారు అన్నట్లు ఉత్తర కొరియా ప్రకటనను చూస్తే అయితే అర్థమవుతూ ఉంది.